Hi students. Hi sir. Okay students, మనం మొన్న ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ పార్ట్ 1 చెప్పుకున్నాం కదా బేట. ఈ రోజు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ పార్ట్ 2 గురించి చెప్పుకుందాం. అందులో మనము స్మాల్ ఏబిసిలు ఏ విధంగా రాసుకున్నామో చెప్పినాం కదా. ఈ రోజు క్యాపిటల్ ఏబిసిలు ఏ విధంగా రాయాలి, అదే విధంగా స్మాల్ ఏబిసిలు ఏ నుంచి జెడ్ దాకా నీట్గా చాక్ పీస్ లేపకుండా రాయడం ఏ విధంగానో ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? ఓకే సార్. ఓకే బేటా. ఇది చూడండి బేటా, మంచిగా నీట్గా ఏ విధంగా రాయాలో చూడండి. మంచిగా ఇక్కడ ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఈ విధంగా మనం నీట్గా ఏ నుంచి జెడ్ వరకు రాస్తాం. రాసిన తర్వాత నెక్స్ట్ మన స్మాల్ లెటర్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు స్మాల్ లెటర్స్ని ఏ నుంచి జెడ్ వరకు చాక్ పీస్ లిఫ్ట్ చేయకుండా ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం. ఓకేనా? ఇగో ఇక్కడ నుంచి రాస్తున్నాం. స్మాల్ లెటర్స్ ఎప్పుడైనా సరే ఈ 2 లైన్స్లోనే రాయాలి. ఓకేనా బేటా? ఓకే, ఇప్పుడు రాద్దాం. మంచిగా నీట్గా రాద్దాం. ఎంత బాగా వస్తుంది చూడండి రైటింగ్. ఇగో ఈ 2 లైన్స్లోనే పైన దాంట్లో రాయద్దు, కింది దాంట్లో పైన దాంట్లో ఏ అక్షరాలు రాయాలో ముందే మీకు చెప్పాను. సో ఈ విధంగా ఇప్పుడు మంచి నీట్గా రాయాలి. చూడండి, ఇప్పుడు లుక్ ఎట్ మీ ఆల్ ఆఫ్ యూ. ఇగో చాక్ స్లిప్ చేయకుండా రాస్తాం. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. చాక్ పీస్ స్లిప్ చేసినామా? ఇక్కడ టీ ఉంది, ఇక్కడ ఐ జే ఉంది. ఎంత నీట్గా వచ్చింది. మంచిగా నీట్ చాక్ పీస్ లిఫ్ట్ చేయకుండా ఎంత బాగా రాసుకున్నాం జెడ్ వరకు. అవునా కాదా? ఇక్కడ కింద లైన్స్ టచ్ కావాల్సింది ఎఫ్ జి జే, ఇక్కడ పి క్యూ వై. అవునా కదా? టోటల్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ కింది లైన్స్ లో ఏమేమి టచ్ కావాలి? ఎఫ్ ఒకటి, తర్వాత జి, ఆ తర్వాత జే జే. అవునా? తర్వాత కే లేదు. ఇదో ఇక్కడ పి పి, తర్వాత క్యూ. అవునా? తర్వాత వై. అవునా? ఇవి కింది లైన్ మాత్రమే టచ్ చేయాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. అంటే 6 లెటర్స్ కింది లైన్ మాత్రమే టచ్ చేస్తాయి. అవునా కదా? మరి పైన లైన్ టచ్ చేసేటివి కూడా ఉన్నాయి కదా. ఇవి ఇక్కడ అవి ఏమిటి ఉన్నాయి? ఇగో బి పైన లైన్ టచ్ చేసిందా? తర్వాత డి పైన లైన్ టచ్ చేసిందా? తర్వాత హెచ్ టచ్ చేసిందా? తర్వాత కే టచ్ చేసిందా? తర్వాత ఎల్ టచ్ చేసిందా? తర్వాత ఇంకేమున్నాయి? టీ. అవునా? అంటే పైన లైన్
1 2 3 4 5 6 అంటే కింది లైన్ టచ్ చేసేటి 6 పైన లైన్ టచ్ చేసేటి కూడా 6 ఈ విధంగా మనము హ్యాండ్ రైటింగ్ రాస్తే చాలా అంటే చాలా నీట్ వస్తుంది బేట. ఓకేనా? ఈ విధంగా అర్థమవుతుందా మంచిగా? ఈ కింద లైన్ టచ్ చేసినా టచ్ చేయాలి, పై లైన్ మాత్రం టచ్ చేసి. అవునా? ఇప్పుడు బి డి హెచ్ కే ఎల్ టి పైన లైన్ టచ్ చేసి, కింద లైన్ ఏమో పైన టోటల్ 4 లైన్స్ లా ఎఫ్ జి జే పి క్యూ వై ఈ కింద లైన్ టచ్ చేసి. అవునా? ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఈ లైన్స్ లేకుండా ఈ లైన్స్ లేకుండా ఇప్పుడు మనము ఏ నుంచి జెడ్ వరకు ఏ విధంగా చాక్ పీస్ లిఫ్ట్ చేయకుండా రాద్దామో చూద్దాం. ఓకేనా? ఓకే సార్. ఇగో ఇక్కడ ఓకేనా బేట? ఇక్కడ మంచిగా నీట్గా ఎంత మంచిగా రాస్తుంది చూడండి. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఎంత బాగుంది. అవును సార్. అసలు చాక్ పీస్ లిఫ్ట్ చేసాం, చేయలేం సార్. లిఫ్ట్ చేయకుండా నీట్గా రాసినాం. అవునా కదా? అవును సార్. ఇది మా ఫ్రెండ్ అజయ్ నేర్పించింది అనమాట. నాకు కర్సీ రైటింగ్ ఏ విధంగా రాయాలని చెప్పేసి మంచిగా నీట్గా రాసుకోవచ్చు. ఈ విధంగా కర్సీ రైటింగ్ నేర్చుకుంటే మన హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గా ఉంటుంది బేట. ఓకేనా? ఓకే సార్. ఈ విధంగా మనం కర్సీ రైటింగ్ నేర్చుకోవాలి, ఈ విధంగా మనం రాసుకోవాలి. ఎంత బాగా వచ్చినాయి. క్యాపిటల్ లెటర్స్ అన్ని పైన లైన్ లో మాత్రమే ఉన్నాయి. అవును సార్. అవునా కదా? స్మాల్ లెటర్స్ ఏమో కొన్ని కింద కొన్ని పైన నీట్గా ఉన్నాయా లేవా? ఇప్పుడు మంచిగా ఒకసారి చూడండి. ఈ విధంగా ఒక లైన్ కొడుతున్నా, జాగ్రత్తగా చూడండి. లుక్ ఎట్ మీ ఆల్ ఆఫ్ యూ. ఇగో ఇగో ఈ విధంగా 4 లైన్స్ కొడదాం. ఓకేనా? ఓకే సార్. ఇగో ఈ విధంగా 4 లైన్స్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మంచిగా నీట్గా రాసుకోవాలి. క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అన్ని మిక్స్ చేసి రాయాలి. ఏ విధంగా రాస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ సండే ఉంది. సండేలో ఎస్ క్యాపిటల్ లెటర్ కదా, ఇగో ఎస్, ఇగో యు ఎన్ డి ఏ వై. ఎంత నీట్ వచ్చింది. చాక్ పీస్ లిఫ్ట్ చేస్తాం, లిఫ్ట్ చేయం. తర్వాత రెడ్ ఆర్ ఈ డి రెడ్. తర్వాత ఆరెంజ్, ఇగో ఓ ఆర్ ఏ ఎన్ జి ఈ ఆరెంజ్. ఇంకా తర్వాత టీచర్ టి ఈ ఏ సి హెచ్ ఈ ఆర్ టీచర్. ఎంత బాగా వచ్చింది. ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ క్యాపిటల్ లెటర్ క్యాపిటల్ లెటర్ క్యాపిటల్ లెటర్ పైన 3 లైన్స్ వచ్చింది. స్మాల్ లెటర్స్ ఇవి మధ్యలోనే ఉన్నాయి. డి పైన వచ్చింది, ఏ వై కింద వచ్చింది. అవునా కదా? ఈ విధంగా నీట్గా హ్యాండ్ రైటింగ్ అనేది మనం రాసుకోవాలి. అర్థమవుతుందా? సో మనం ఒకటే జీతం కోసం కాదు, పిల్లల జీవితం కోసం పనిచేయాలి అని చెప్పేసి అనేది నా సిద్ధాంతం. సో మన గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి, వాళ్ళ యొక్క వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత సపోర్ట్ చేయండి. వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తే వాళ్ళ లోపల కూడా టాలెంట్ ఫుల్ ఉంది. చాలా అంటే చాలా బాగా అవుతున్నారు. మనం చెప్పడంలోనే లోపం ఉంటుంది. సో మనం ఎంత పర్ఫెక్ట్ చెప్తే అంత నీట్గా అవుతున్నారు. సో ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏఐ స్టూడెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.